కాళేశ్వరం కూలిపోయినా కూడా మంచిగా పడ్డది. కాళేశ్వరంతో నేను అనట్లేదు, నేను చెప్పే పాయింట్ ఏంటంటే రేపు ఇప్పుడు ఈ ఇయర్ ఎల్నినో ఇయర్ అంటున్నారు. 2014-15 హారిబుల్ డ్రాట్ మనం చూసాం. లాతూర్లో అయితే వాటర్ ట్రైన్ కూడా వచ్చింది, నీళ్లకు తమిళనాడులో మెడ్రాస్ నగరానికి నీళ్ల ట్రైన్లు పోయేది, ట్రైన్లు వచ్చిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ 2014-15 లాంటి హారిబుల్ కరువు సిచ్యువేషన్ తెలంగాణకు వస్తే అప్పుడు కాళేశ్వరం యూజ్ కాదా? ఎస్ఆర్ఎస్పీ 2014 వరకు ఎస్ఆర్ఎస్పీ నిండలే. బాబ్లీ ప్రాజెక్ట్ గురించి మనం ఫైట్ చేశాం. అప్పుడు ఈ ప్రాజెక్టులు ఏవి నిండలే, ఎస్ఆర్ఎస్పీ నిండలేదు. శ్రీరామ్ సాగర్ ఇప్పుడు నిండుతోంది కాబట్టి ఓకే. నిండకపోతే శ్రీరామ్ సాగర్ నిండకపోతే, సింగూరు నిండకపోతే, లోయర్ మానేరి డ్యామ్ నిండకపోతే, మిడ్ మానేరి డ్యామ్ నిండకపోతే అప్పుడు అవసరం అయితే కదా. మంచి పాయింట్ అండి. మీరు ఇంతకుముందు నేను ఆర్గ్యుమెంట్ ఏమంటే నేను వెదర్ సైన్స్ ప్రకారం వ్యతిరేకము, మీ నుంచి కిందికి నీళ్ళు వస్తాయి, కింది నుంచి మీదికి నీళ్లు కేసీఆర్ పంప్ చేస్తున్నాడు, దేవుడు గెలుస్తాడా, కేసీఆర్ గెలుస్తాడు అంటే దేవుడే గెలుస్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు దేవుడు అంటే దేవుడే గెలుస్తాడు. అది నీళ్లున్నప్పుడు రివర్స్ పంపింగ్ సాధ్యం కాదు. చెరువులు నిండున్నప్పుడు దాన్ని ఇంకా నింపలేరు. సరే, అది వానలు పడ్డప్పుడు. సరే, కరువు వచ్చింది, వానలు పడాయి. పడకుంటే గోదావరి నీళ్ళు నిండుతాయా? సరే, నిండిన జస్ట్ మన ఎల్లంపల్లి నిండే వరకు, అన్నారం నింపే వరకు గంతే ఉన్నాయి. ఇంకెక్కువ నీళ్ళు అంతే కదా, ఎక్కువ వారాయి కదా. అక్కడ లోకలే వస్తాయి. కొండపోచం అవసరం, లోకల్లోకే అవసరం. వాళ్ళు మేడిగడ్డలో ఎంత కరువు సంవత్సరం అయినా అక్కడ 2-3 టీఎంసీల 2-3 క్యూసెక్ పోతుంది. కరెక్ట్. అంటే మీరు ఏమంటున్నారంటే అవును, ఎల్నినో ఉంటది, అంతటా నీళ్లుండయి కానీ మేడిగడ్డలు ఉంటాయి అనుకోండి. మీ ప్రకారంగా, కేసీఆర్ ప్రకారంగా ఓకే ఉంటాయి అనుకోండి. ఆడ స్టోరేజ్ ఎక్కడుందండి? 17 టీఎంసీలు, 16 టీఎంసీలు. రోజు లిఫ్ట్ చేస్తారు కదా, రోజు 2 టీఎంసీల వాటర్ లిఫ్ట్ చేస్తూ ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ చేసుకుంటూ వస్తే అప్పుడు యూజ్ అవుతుంది. అప్పుడు యూజ్ అవుతుంది. అదే ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ ఎల్నినో మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కానీ మేడిగడ్డకి ఎఫెక్ట్ కాకుంటే మీరు అన్నది కరెక్ట్. అది మహారాష్ట్రలో ఎల్నినో అంటే మొత్తం భారతదేశానికి ఎఫెక్ట్ అవుతుంది. అరే, కేసీఆర్ మీద అంటే 15% తక్కువ వర్షం పడ్డా మహారాష్ట్రలో ఉన్న అడవులు దాని కారణంగా గడ్చిరోల్ నుంచి వచ్చే వాటర్ అది లేదండి. మీరు చూడండి, ఈవెన్ దట్ అది కూడా ఓన్లీ వానకాలంలో. కానీ వాళ్ళు ఏమంటారంటే మేడిగడ్డలో 1 టీఎంసీ వాటర్ జనవరిలో కూడా 1 టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయొచ్చు, జనవరి ఫిబ్రవరిలో కూడా అంటున్నారు. లేదు, మీరు చూడండి ఫోటో. ఇన్ఫాక్ట్ అలా ఫొటోస్ పెట్టండి. మేము జనవరి ఫొటోస్ లేదు, దాని డేట్ ఉంటుంది గూగుల్ మ్యాప్లో. 1 టీఎంసీ లిఫ్ట్ చేసుడు కష్టము, అది ఆపగలగదు. అది ఆపే బరాజ్ను డ్యామ్ అనుకుంటున్నారు. అసలు మేడిగడ్డ దగ్గర అసలు బరాజే కట్టద్దా? ఫెయిలియర్ మోడ్స్ అంటే ఎన్నో కారణాల వల్ల, డిజైన్ ఫెయిలియర్, కాంపోనెంట్ ఫెయిలియర్, లేకుంటే ఒక చాకును దువ్వెన తీర వాడుకుంటే రాంగ్ యూసేజ్. చాకు తీర బరాజ్ తీర వాడుకోవాలి, డ్యామ్ తీర వాడుకోవాలి. వీళ్ళు బరాజ్ కట్టి డ్యామ్ స్టోరేజ్ తీర వాడుకుంటారట. ఎట్లయితుంది? కింద నుంచి నీళ్ళు పోతూనే ఉంటాయి. అది ఇట్స్ నాట్ మెంట్ ఫర్ స్టోరేజ్ అండి. అది ఇట్లా కట్టి పక్కకు డైవర్ట్ చేస్తాను నీళ్లు. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ స్టోరేజ్. ఎందుకంటే స్టోరేజ్ ఎప్పుడైతుంది, ఇట్లా డ్యామ్ కట్టి కింద నుంచి నీళ్ళు పోకుంటాయి. కింద నుంచి నీళ్ళు ఎప్పుడు దీని వెనుక డ్యామ్ కింద, డ్యామ్ మీద హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అప్రాక్సిమేట్లీ సేమ్ ఉండాలి. ఇక్కడ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ తక్కువ, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అంటే లెవెల్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, అప్పుడు కింద నుంచి వెళ్ళిపోతాయి. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇది ప్రాబ్లం ఇంజనీర్స్ది, కేసీఆర్ ఎట్లా అవుతుంది? వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఇది ఇక్కడ కట్టవద్దు, మేడిగడ్డ దగ్గర అసలు పాసిబుల్ కాదు, దీన్ని బ్యారేజ్ కాదు డ్యామ్ అని చెప్పేది ఉండే. గ్రేటెస్ట్ ఇంజనీర్ తెలంగాణ has ever produced is KCR. Greatest economist that Telangana has produced is KCR. Greatest agriculture scientist అన్నీ ఆయన్నే. ఇంజనీర్ల మాట వింటాడా, విననిస్తాడా? నేను ఎన్నో సందర్భాల్లో చెప్పినా, కొన్ని కథలు కూడా చెప్పినా, మళ్ళీ ఎందుకు చెప్పాలి. 1-2 ఇంజనీర్లకు ధైర్యం ఉండి అడ్డం చెప్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పడేసిండ్రు, వాళ్ళని అవమానపరిచిండ్రు, వాళ్ళని మీటింగ్లకు పిల్లకుంటే చేసిండ్రు. అయితే నేను ఆ మీటింగ్ 10 మీటింగ్లకు పోయిండవచ్చు. ఆ ఇంజనీర్ ఒక ఆయన పెద్ద మనిషి ఇప్పుడు లేడు. అడ్డం చెప్తే తక్కిన పెద్ద మనుషులు ఇంజనీరు, అరే మీరు ఎంత గొప్పోలు సార్, నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తట్టయింది మీకు తగ్గడం అంటే మీరు ఎంత మహాత్ములు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇంజనీర్స్లకు వాళ్ళకు మస్కా కొడుతుంది. తా అంటే తందాన అనేటోళ్ళు
వాళ్ళందరూ కేసీఆర్ చుట్టూ ఇది తప్పునైనా ఇది కాదంటే వాళ్ళను ట్రాన్స్ఫర్లు మీటింగ్ వీడకుండా ఇచ్చేస్తారు. ఆయన ఏమంటారంటే 2 లక్షల రూపాయలు ఎకరానికి కాస్ట్ అంటే ఆ ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోవడమే చాలా నయమైంది, లేకపోతే తెలంగాణ పూర్తిగా ఇంకా దివాలా తీస్తుండే అని అంటున్నారు. సో ఒకసారి ఆయన ఆఫీస్లో పూర్తిగా టోపోగ్రఫికల్ మ్యాప్ కూడా ఆయన ప్రత్యేకంగా దాన్ని ఏర్పాటు చేశారు, దాని మీద స్టడీ చేసేందుకు. ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు. ఇది టోపో మ్యాప్. ఇది టోపో అంటే ఎత్తులు వంపులు చూపెడుతుంది, గుట్టలు, ఇది ఎంత గుట్ట, శ్రీశైలం గుట్టలు, ఇది మన హైదరాబాద్ నడిబొడ్డులో ఎలివేషన్ ఉంటుంది. ఈ సందుల నుంచి హైట్లు ఉన్నట్టు ఈ శ్రీశైలం గుట్టలు హైట్లు ఉన్నాయి. ఇప్పుడు చూడవచ్చు, ఈ లోయల నుంచి గోదావరి వాడుతుంది, ఇక్కడ కృష్ణా వాడుతుంది. ఇవన్నిట్లా నేను ఇదే 15 ఏళ్ళ కింద తయారు చేసిన అన్ని ఎలివేషన్స్ ఆఫ్ తెలంగాణ తీసుకొని దీన్ని ఎత్తులు వంపులు ఎట్లుంటాయి, ఎటు వాడుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ పనిచేస్తుంది. ఇది మేడిగడ్డనా సార్? ఇది ఇక్కడ మేడిగడ్డ, ఈడ తుమ్మడి హట్టి ఉంటుంది, ఈడ శ్రీపాద ఎల్లంపల్లి, ఈ లోయల నుంచి కృష్ణా నది పోతుంది, గోదావరి నది పోతుంది. అయితే ఇక్కడ నుంచి ఈ లో హైట్ నుంచి ఇది 100 మీటర్స్ ఉంటుంది, ఇది దాదాపు 600 మీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పంప్ చేస్తారు, కొండపోచమ్మ సాగర్ ఇక్కడంతా. అండ్ అంటే ఎలివేషన్ ఇక్కడ మేడిగడ్డ, కొండపోచమ్మ సాగర్ దాదాపు ఇక్కడ దాదాపు 600 మీటర్లు, ఇది 600. కానీ 500 పంప్ అంటే సగం కిలోమీటర్ పంప్, కానీ సగం కిలోమీటర్ కాదు, దాదాపు 30 కిలోమీటర్లు 700 మీటర్ పంప్. ఎందుకంటే ఒకటే పంప్ ఇక్కడ నుంచి చేయదు, ఓ పంప్ ఇంత చేస్తుంది, మళ్ళీ కిందికి పడుతుంది, మళ్ళీ ఎత్తు, మళ్ళీ కిందికి ఎత్తు, కిందికి ఎత్తు, కిందికి, అవన్నీ టోటల్ చేస్తే దాదాపు 700 ఎంత మీటర్లు రైస్ చేస్తుంది. అండ్ ఇది వయబుల్ కాదు, ఎంతమంది మాట్లాడింది. ముఖ్యంగా ఏంటంటే ఇది వెదర్ సైన్స్కు, మీటియరాలజీకు కూడా వ్యతిరేకం. అందరికి తెలుసు ఎకనామిక్లీ వయబుల్ కాదు, అందరికీ తెలుసు ఇది ఇరిగేషన్ సైన్స్ ప్రకారంగా, జియాలజీ ప్రకారం. తెలంగాణకు వేరే మార్గం లేదు. మరి లిఫ్ట్ చేయడం వల్ల తెలంగాణ దక్కన పీఠభూమిలో ఉంది, ఎత్తిపోయడం తప్ప వేరే మార్గం లేదు అంటున్నారు. ఎన్నో మార్గాలు ఉన్నాయి, వేలాది మార్గాలు ఉన్నాయి. కేసీఆర్ అన్నాడు తెలంగాణకు దాదాపు ఏ దేశం కంటే, జర్మనీ పచ్చగా ఉంటుంది కదా, జర్మనీ ఎంత వాన పడుతుందో తెలంగాణలో కూడా అంతే వాన పడుతుంది. దాదాపు 800-900 మిల్లీమీటర్స్, తక్కువ కాదు, 80 to 90 సెంటీమీటర్స్, ఎన్నోసార్లు ఎక్కువ కూడా పడ్డది. చాలది మస్తు, ఎక్కడ దగ్గర నీళ్లు ఉంచుకోవాలి అంతే. ఇరిగేషన్ ఏదైతే చేస్తున్నారో ఇది ప్రకృతికి వ్యతిరేకం మీరు చెప్పబోయేది. సో కామన్ చెప్పాలంటే ఇది కాదు, కామన్ చెప్పాలంటే ఇది కాదు, అక్కడి నుంచి అక్కడ కాదు, ఈ నదిని ఉల్టా తిప్పుతాడంటారు. అంటే నదిని ఉల్టా తిప్పి ఇక్కడి నుంచి ఇక్కడ, ఈ గుట్టల నుంచి ఈ గుట్ట, ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ పోతాడు. ఫస్ట్ అయితే డిజైన్ లో ఇప్పుడు ఇక్కడ తుమ్మిడి హెట్టి ఇక్కడ నుంచి మీ చేవేళ్ళ దాకా వాటర్ ఇవ్వాలి ప్రాణాయామం. ఫస్ట్ అది ఇంకా ఓ తీరుగా అది ఇంకా నాశనం అయ్యేది, కానీ ఓ తీరుగా మంచిది. ఎందుకంటే తుమ్మడి హట్టి, శ్రీపాద ఎల్లంపల్లి దాదాపు అదే ఎలివేషన్ ఉంది, కొంచెం శ్రీపాద ఎల్లంపల్లి ఒక్క బరాజ్ లేకుండా, ఒక్క మేడిగడ్డ లేకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పంప్ చేయవచ్చు. కొంచెం లిఫ్ట్ అవసరం లేదు, ఇక్కడ టనల్ పెడితే లిఫ్ట్ అవసరం లేదు. ఎన్నో చాలా టన్నులు ఈ కెనాల్ అయిపోయినాయి. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా నిర్మాణాలు ప్రకృతి వ్యతిరేకంగా జరిగాయి, వాతావరణ శాస్త్రానికి వ్యతిరేకంగా జరిగాయని ఎలక్ట్రికల్ ఇంజనీర్, పొలిటీషియనే కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా, అంటే మ్యాప్లో ఎట్లా ప్రకృతికి విరుద్ధం, వాతావరణ శాస్త్రానికి విరుద్ధం. సార్ ఎందుకు మీరు దీన్ని, ఈ ప్రాజెక్ట్ మొత్తం వాతావరణ శాస్త్రానికి విరుద్ధం, ప్రకృతికి విరుద్ధం అని చెప్తున్నారు? ఎన్నో ప్రతి శాస్త్రానికి విరుద్ధం అని, ఎకనామిక్స్ కు విరుద్ధము, అగ్రికల్చర్ సైన్స్ విరుద్ధము, ఇరిగేషన్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, స్ట్రక్చర్ ఇంజనీరింగ్, ఇప్పుడు వెదర్ సైన్స్ కూడా వ్యతిరేకం, అంటే వాతావరణ శాస్త్రానికి కూడా వ్యతిరేకం. ఎందుకని చెప్తాను నేను. ఈడ మహారాష్ట్రలో ఇక్కడంతా వానలు పడుతుంటే గోదావరి నది ఇంకా ట్రిబ్యూటరీస్ అన్ని కూడా వాన పడుతుంది, అప్పుడు నీళ్లు ఉంటాయి. ఈడ మహారాష్ట్ర నుంచి అవును 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 ఈడ శ్రీపాద ఎల్లంపల్లి ఉంటుంది, వెనుకట కట్టినవి, శ్రీపాద పేరు మీద ఉంది. దాని తర్వాత సుందిల్లా కేసీఆర్ కట్టింది, కాళేశ్వరం అన్నారం కేసీఆర్ కట్టింది, మేడిగడ్డ కేసీఆర్ కట్టింది. ఈ 3 ఉన్నాయి. వానలు పడతాయి, పడ్డాక ఇవన్నీ కూడా బరాజెస్ నిండుతాయి. ఇది చిన్న చిన్న బరాజెస్, ఇది ఒక్కటి పెద్దది, ఇది మేడిగడ్డ, ఇప్పుడు కూలిపోయిన మేడిగడ్డ 16.5 TMCలు.
ఇప్పుడు అండ్ మన నదులు ఎక్కువ సౌత్ ఇండియా నదులు గ్లేషియర్ ఫెట్ కాదు. ఇక్కడ బరాజెస్ పెట్టి వెనకట వాళ్ళు ప్రాంతీయ సేవల తుమ్మడహట్టి ఇక్కడ కాదు, ఇక్కడ పెడదాం, ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ కట్టాలి, తుమ్మడహట్టి ఇక్కడ కట్టాలి. కానీ అక్కడ కుమ్మిడేట్ నుంచి ఎల్లంపల్లి బదులు ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ రావాల్సింది అది మేడిగడ్డ కిందికి తీసుకొని మళ్ళీ రివర్స్. ఇంకా అది కూడా ఎందుకు ఇప్పుడు రివర్స్ పంప్ ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇట్లా మళ్ళీ ఇక్కడ మానేర్లకు అండ్ ఇక్కడ కొండపోచం ఇవన్నీ కిందికి ఉంటాయి. ఎప్పుడు పంప్ చేయవచ్చు అండి? నీళ్లు ఉన్నప్పుడే. నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి? వానకాలంలో ఉంటాయి. వానకాలంలో పంప్ కానీ మేడిగడ్డ దగ్గర సమ్మర్ లో కూడా వాటర్ ఉన్నాయి అంటున్నారు. నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి? వర్ష